నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు వ్రాసిన కలియుగ సీత అనే కథను విందామా? ఆదరాబాదరా స్టేషన్కి చేరిన జానకి రైలు గంటన్నర లేట్ అని తెలియగానే హతాశురాలైంది. ఒక గంటన్నర ప్లాట్ఫామ్ మీద గడపడం అంటే, అందులో ఈ పరిస్థితిలో ఎంత ఇబ్బందో గుర్తురాగానే ఆమెకి నీరసం ముంచుకొచ్చింది. తెలిసిన వాళ్ళెవరన్నా కనిపిస్తే అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పడం ఎంత కష్టం. ఎక్కడికి ప్రయాణం, మీరొక్కరేనా, మీ వారేరి, వగైరా వగైరా ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఎంత చిరాకు. కానీ తప్పదు. జానకి చిరాగ్గా ప్లాట్ఫామ్ బెంచి మీద కూలబడింది. తెలిసిన వాళ్ళెవరూ కనపడకూడదని దేవుళ్ళకి మొక్కుకుని ఫెమీనా వెనకాతల మొహం చాటు చేసుకుంది. ఆ దేవుడు జానకి మొర ఆలకించలేదు. ముఖ్యంగా ఎవరి కంటైతే పడకూడదనుకుందో ఆ వ్యక్తి చూడనే చూశాడు. దూరం నుంచి జానకిని చూసి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడిచి వచ్చేశాడు సుధాకర్. హలో హలో, ఏమిటది? హఠాత్తుగా ఎక్కడికి ప్రయాణం? హడావిడిగా దగ్గరకొచ్చి పలకరించాడు. జానకి తలెత్తి బలవంతంగా నవ్వింది. ఏమిటి అంత హఠాత్తుగా బయలుదేరారు? ఎక్కడికి, ఎందుకు? క్విక్, జవాబు చెప్పండి. జానకి పక్కన సూట్ కేసు బాస్కెట్టు చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. అరే, ఏమిటి అలా ఉన్నారు? ఎవరికైనా ఒంట్లో బాగులేదా? జానకి నుంచి జవాబు రాకుండానే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు. ఊరికెడుతున్నాను, అమ్మకి ఒంట్లో బాగులేదు, టెలిగ్రామ్ వచ్చింది పొడిగా అంది జానకి. అరే, ఎప్పుడు? 7 గంటల వరకు అక్కడే ఉన్నాగా, తర్వాత వచ్చిందా? ఆదుర్దాగా అడుగుతూ రామవేడి చుట్టూ చూస్తూ అడిగాడు. జానకి మొహం తిప్పుకుంటూ రాలేదు అంది. సుధాకర్ ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటి రాకపోవడం? ఏమిటి? ఏ, ఆయన గారు వచ్చి రైలు ఎక్కిస్తే కానీ ఎక్కలేననా నీ ఉద్దేశం? అది కాదు, మీరు ఊరికి వెళ్తుంటే అందులో రాత్రి ట్రైను వచ్చి రైలు ఎక్కించకుండా ఏం చేస్తున్నాడు? అంత రాచకార్యం ఏం వెలగబెడుతున్నాడు? సుధాకర్ అపనమ్మకంగా అడిగాడు. ఏమో, మీ మగమహారాజులకు ఏం పనుంటుందో మాకేం తెలుస్తుంది? జానకి నవ్వింది. ఆ నవ్వు పేలవంగా ఉందని, ఆమె ఎంత నవ్వినా ఆమె కళ్ళల్లో విషాదపు నీడలు, ఆమె మాటల్లో ఓ రకం విరక్తి సుధాకర్ పట్టేశాడు. ఆమె వంక పట్టి పట్టి చూస్తూ, ఏం జరిగింది వదిన గారు, నిజం చెప్పండి అన్నాడు. భలేవాడివే, ఏం జరుగుతుంది? కాదు కాదు, మీరు అబద్ధం ఆడినా మీ మొహం అబద్ధం ఆడదు. నిజంగా మీ అమ్మగారికి ఒంట్లో బాగలేక ఊరు వెళ్తుంటే రామం కనీసం రైలు ఎక్కించడానికైనా రాలేదంటే నేను నమ్మను. కనుక నిజం చెప్పండి సూటిగా అడిగాడు. జానకి జవాబు ఇవ్వకుండా మొహం తిప్పుకుంది. ఆమె మౌనం అతనికి అర్థమైంది. ఓహో, ప్రణయ కలహమా? వాడితో దెబ్బలాడి అలిగి పుట్టింటికి పారిపోతున్నారన్నమాట వేళాకోళంగా అన్నాడు సుధాకర్. జానకి చివ్వున రోషంగా తలెత్తింది. పారిపోవడం లేదు, వెళ్ళగొట్టబడ్డాను అంది కటువుగా. సుధాకర్ తెల్లబోయాడు. ఏమిటి మీరంటున్నది? అవును, చదువుకున్నవారు, సంస్కారులు, అభ్యుదయవాదులు అయిన మీ ఫ్రెండ్ గారు, అదే నా భర్తగారి చేత ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డాను. ఏ, ఇంకా నమ్మలేవా? ఆవేశంగా అంది జానకి. సుధాకర్ మొహం పాలిపోయింది. కలవరంగా చూశాడు. హాస్యం ఆడుతున్నారా? నిజమా ఇది? అపనమ్మకంగా అన్నాడు. హాస్యం? రాత్రి పనిగట్టుకుని రైల్వే ప్లాట్ఫామ్ మీద నీతో హాస్యాలాడటానికి రాలేదు జానకి తీవ్రంగా అంది. సుధాకర్ మొహం నల్లబడింది. నిలబడే శక్తి లేని వాళ్ళ ఆమె పక్కన కూలబడ్డాడు. నాకేం అర్థం అవడం లేదు, సరిగా చెప్పండి వదిన గారు. చెప్పడానికి ఏముంది సుధాకర్? మీ మగవాళ్ల అనుమానానికి, అహంకారానికి, మీ మగవాళ్ల జులుంకి ఎన్ని యుగాలు గడిచినా మేము తలవగ్గాల్సిందే కదా. అలనాటి సీత మొదలు ఈనాటి జానకి వరకు ఇది తప్పలేదు. జానకి మొహం ఎర్రబడింది. ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. సుధాకర్ చప్పున అటూ ఇటూ చూశాడు. వదిన గారు, ప్లీజ్ ఇంటికి పదండి. రాము ఏదో కోపంతో తొందరపడి ఏదో అని ఉంటాడు. ఆ మాత్రం దానికోసం మీరు ఇంత తొందరపడటం బాగులేదు. ప్లీజ్ రండి, నేను తీసుకుపెడతాను. వాడిని చివాట్లు పెడతాను. జానకి విసురుగా తల తిప్పింది. ఈ మాత్రం అంటే ఏమాత్రమని నీ ఉద్దేశం? జానకి గొంతులో కరకుదనానికి, ఆమె కళ్ళల్లో కోపానికి బిత్తరపోయాడు సుధాకర్. ప్లాట్ఫామ్ ఎంత సందడిగా ఉన్నా, జనం ఎవరి గోలలో ఎవరున్నా, జానకి గొంతులో తీవ్రత కొందరిని ఆకర్షించి
తలలు తిప్పి వింతగా చూశారు. జానకి చప్పున సిగ్గుపడి తలదించుకుంది. ఆవేశాన్ని బలవంతంగా దిగమింగింది. సుధాకర్ ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ కూర్చుండిపోయాడు. పరిస్థితి తనూహించిన దానికంటే సీరియస్గానే ఉందనిపించింది. కానీ ఎంత స్నేహితుడైనా వారి సొంత విషయాలలో తనెలా కలుగజేసుకోగలడు? అలా అని పట్టనట్టు మాత్రం ఎలా ఊరుకోవడం? రామంతో స్నేహం ఈనాటిదా? జానకితో మాత్రం ఆమె పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి సొంత వదినగారిలా గౌరవించాడు, అభిమానించాడు. అలాంటిది చూస్తూ తెలిసి కూడా తనని కాదన్నట్టు ఎలా ఊరుకోగలడు? ఇద్దరి మధ్య అసలేం జరిగింది? జానకి స్థిమితపడడానికి ఒక నిమిషం టైం ఇచ్చి గొంతు తగ్గించి, అసలేం జరిగిందో సరిగా చెబుతారా వదిన గారు? స్థిరంగా అడిగాడు సుధాకర్. ప్లీజ్ ఆ విషయం వదిలే. ప్రస్తుతం నేను మా ఇంటికి వెళుతున్నాను. తర్వాత ఏదో ఆ మాత్రం ఉద్యోగం దొరక్కపోదు. ఆ మాత్రం నా బతుకు నేను బతకగలననే నమ్మకం ఉంది. జానకి బింకంగా అంది. నన్నింకా చంపద్దు. అసలేం జరిగిందో చెబుతారా? ఇంటికి వెళ్ళి రామాన్ని అడిగి రమ్మంటారా? రైలుకి ఇంకా గంట టైం ఉంది. చెబితే భరించలేవు సుధాకర్. అర్థమైందా? ఇంకా నన్ను రెచ్చగొట్టకు. అయినవారే కాదన్నప్పుడు నీకెందుకీ తాపత్రయం? సుధాకర్, అనవసరంగా మా మధ్యకు రాకు. నా దారిన నన్ను పోని. నా కర్మ కాకపోతే ఈ రైలు ఇలా ఆలస్యం అవ్వాలా? పిలిచినట్టు వేళకి నువ్వు రావాలా? విసుగ్గా అంది జానకి. సుధాకర్, సరే చెప్పకండి, నేను వెళుతున్నాను. వాణ్ణి 4 తగిలించి ఈడ్చుకొస్తాను. వెళ్ళు. నా మీద చల్లిన నీళ్ళు ఇంకా మిగిలే ఉంటాయి. నీవు చల్లించుకో. పర్వాలేదు, మీకోసం ఆ మాత్రం సహించగలను. అతని అభిమానానికి జానకి చలించింది. సరే చెప్పమన్నావా? నేను ఇంట్లోంచి వెళ్ళవలసి వచ్చిన కారణం ఏమిటో తెలుసా? నీవే. జానకి ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. సుధాకర్ చకితుడయ్యాడు. నేనా? అయోమయంగా చూశాడు. మనిద్దరి మధ్య ఏదో ఉందని ఆయన అనుమానం. ఇంకా విడమర్చి చెప్పాలా? సుధాకర్ దిమ్మెరపోయాడు. ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. అతని మొహంలో రక్తం పొంగింది. నిజంగా అలా రామం అన్నాడా? నిజంగా ఇంత నింద వేశాడా? వెర్రివాడిలా చూస్తూ అన్నాడు. ఆహా, అక్షరాలా సుధాకర్, నీవు నేను ఎన్నడన్నా హద్దుమీరి ప్రవర్తించామా? జానకి గొంతు వణికింది. సుధాకర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆయనేగా అసలు నా సగం ప్రాణమిత్రుడు అంటూ ఇంటికి తీసుకొచ్చింది. టిఫిన్లు, కాఫీలు, భోజనాలు పెట్టించింది ఆయనేగా. ఇప్పుడు ఇలా ముంచెత్తిన ఆవేశం ఆమె గొంతుని నొక్కేసింది. తలచుకున్న కొద్దీ జానకి మనసు ఉడికిపోతుంది. అవమానంతో, ఆవేశంతో ఆమె రక్తం సలసలా మరుగుతుంది. ఆ మనిషిలో ఇంత అనుమానం, అసూయ ఉన్నప్పుడు తన స్నేహితుడు నా సగం ప్రాణం అంటూ ఇంటికి తీసుకొచ్చి పెళ్ళానికి పరిచయం చేయడం ఎందుకు? తన నెత్తికెక్కించి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు పెట్టించి సినిమాలు, షికార్లు తమతో సమంగా ఆనాడు తిప్పింది ఆయనేగా. ఇంట్లో వ్యక్తిగా చనువుగా తిరుగుతుంటే తను మాట్లాడకుండా ఎలా ఉంటుంది? అక్కడికి కొత్తలో బెడ్రూమ్లోకి కూడా తీసుకొస్తారెందుకు అంటే, మా మధ్య అలాంటి భేదాలు లేవు అన్న పెద్ద మనిషి ఇలా మారిపోతాడని తనకేం తెలుసు? వదినగారు అంటూ చనువుగా నవ్వుతూ జోక్స్ వేస్తూ ఇంట్లో తిరిగే అతనితో తను ముభావంగా ఎలా ఉండగలుగుతుంది? అయినా ఆయనంత ప్రాణ స్నేహితుడన్న అతన్ని తనెలా కాదంటుంది? అందుకే చనువు, అభిమానం పెంచుకుని ఫ్రీగా అతనితో మాట్లాడటం, పేకాడటం అన్నీ చేసింది. హాస్యంగా మరిది లక్ష్మణ అని పిలుస్తూ. అలాంటి తామిద్దరినీ ఎంత మాట అన్నాడు? అసలు తను కనిపెట్టలేకపోయింది. కానీ 3 నెలలుగా ఆయన మూతి ముడుచుకోవడానికి, సుధాకర్తో ముభావంగా ఉండడం, ఏదన్నా అంటే వ్యంగ్యంగా ఎత్తి పొడవడం వగైరాల అర్థం తను తెలుసుకోలేకపోయింది. తెలుసుకున్నాక జాగ్రత్త పడింది. కానీ ఇవేవీ తెలియక నిష్కపటంగా, నిర్మలంగా, చనువుగా ఉండే సుధాకర్ని ఒక్కసారిగా ఏం చెప్పి దూరం చేయగలదు? రామంలో మార్పు అర్థం చేసుకొని సుధాకర్ అమాయకత్వానికి రామం అసూయ, అనుమానాల మధ్య గత నెల రోజులుగా నలుగుతూనే ఉంది. ఆఖరికి ఈరోజు ఆయన పూర్తిగా బయటపడ్డాడు. నిజస్వరూపం చూపించారు. సాయంత్రం జరిగింది గుర్తొచ్చి జానకి ఒళ్ళు మరింత ఉడికింది. ఆ రోజు రామం మామూలు కంటే ఆలస్యంగా వచ్చాడు ఆఫీస్ నుంచి. ఇంత ఆలస్యమైంది అంది
మామూలుగా జానకి. తొందరగా వస్తే నీకు అడ్డు కాదు, వచ్చి ఇంట్లో జరిగే భాగవతం చూడకుండా ఉండాలని ఆలస్యంగా వచ్చాను, రామం వ్యంగ్యంగా అన్నాడు. జానకి తెల్లబోతూ ఏమిటి అంది. రామం కటువుగా అర్థం కాకపోవటానికి నేను తెలుగే మాట్లాడుతున్నాను అన్నాడు. జానకి మొహం ఎర్రబడింది. ఏదో పాపం నేను ఆలస్యంగా వస్తే నష్టం కష్టం అన్నట్టు నటించావు. నీకు తోడు కంపెనీ ఇవ్వడానికి సుధాకర్ ఉన్నాడుగా. ఇంకా ఈ మొగుడి రాకపోకల గురించి నీకెందుకు బాధ? నాకంతా తెలుసు. నీ నటన నా దగ్గర కాదు కటువుగా అన్నాడు. జానకి మొహం ఎర్రబడింది. మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? సుధాకర్ గురించా మీ అనుమానం? ఇందుకా ఈ మధ్య ఈ మూతి ముడుచుకోవడాలు దెప్పుళ్ళు? ఆహా, ఇప్పటికైనా మీ అసలు స్వరూపం బయటపెట్టారు. థ్యాంక్స్. కానీ పాపం ఒక సంగతి మర్చిపోకండి. సుధాకర్ని తీసుకొచ్చింది, ప్రాణ స్నేహితుడంటూ నా నెత్తినెక్కించింది, పక్కల మీద సైతం పడుకోబెట్టింది మీరన్న సంగతి గుర్తించండి. జానకి తీవ్రంగా అంది. వాడిని పక్కెక్కించాను కానీ వాడితో నిన్ను ఎక్కమనలేదు. రామం హేళనగా అన్నాడు. జానకి కళ్ళు నిప్పులు జరిగాయి. ఆగ్రహావేశాలతో ఒక్క నిమిషం మాట్లాడలేకపోయింది. అవమానం, అసహ్యం ఆమెను ముంచెత్తాయి. తిరస్కారంగా చూసింది. చిచ్చి, మీరింత నీచంగా మాట్లాడగలరని, ఇంత కుసంస్కారులని ఎప్పుడూ అనుకోలేదు. సంస్కారం అంటే పెళ్ళాన్ని మరో మగాడికి అప్పగించడం అనుకోను. అంత సంస్కారం, సహృదయత నాకు లేదు. ఆపండి, ఇంకా చాలు. మీరు మరేం చెప్పనక్కర్లేదు. మీలాంటి వారితో మాటలు ఇంకా అనవసరం. నన్ను గురించి ఇంత నీచంగా మాట్లాడగలిగిన భర్తని నేను క్షమించలేను. భార్య నీతి నిజాయితీ లేనిదని మీరు అనుకున్న తర్వాత ఇంకా మన మధ్య మాటలు అక్కర్లేదు. భార్యాభర్తల సంబంధమూ అక్కర్లేదు. జానకి తీవ్రంగా అంది. జానకి నోట సంగతి విన్న సుధాకర్ మొహం పాలిపోయింది. వదిన గారు, మీరు చాలా తొందరపడ్డారు. కనీసం మీరైనా కాస్త ఓర్పు వహించాల్సింది. ఇంత తొందరపడి ఇల్లు వదలాల్సింది కాదు, నచ్చ చెప్పాల్సింది. అంతా విని కూడా ఈ మాట ఎలా అంటున్నావు సుధాకర్? అంత నీచంగా ఆయన మాట్లాడాక కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం వదిలి ఆయన కాళ్ళు పట్టుకుని తప్పు చేయకపోయినా తప్పయింది నాదా అని ప్రార్థించమంటావా? జానకి ఆవేశంగా అంది. అది కాదు. ఏది కాదు? ఇదే సినిమా నవలా కాదు. ఏదో రెండు మాటలు పక్క నుంచి విని ఏదో చూసి పెళ్ళాన్ని అనుమానించి ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి, ఆవిడ దీనాతి దీనంగా ప్రార్థించి విఫలరాలై అష్టకష్టాలు పడడానికి, మనిద్దరి మధ్య ఏదో ఉందనడానికి ఆయన ఏం చూశారు, ఏం విన్నారు? మనం నవ్వుతూ మాట్లాడుకోవటం ఒక తప్ప, కలిసి పేకాడటం మరో తప్ప? నిజంగా ఇవే మన అపరాధాలైతే భార్య అంత పరాయి పురుషుడితో మాట్లాడకూడదన్నప్పుడు నిన్ను ఇంటికి రమ్మండం ఎందుకు? ఈ మగాళ్ళకి భార్య సోషల్గా ఉండాలి, కానీ మరో మగాడితో మాట్లాడితే సహించలేరు. ఇది ఈనాటి మగాళ్ల వరస. కానీ మొగుడు అనుమానపడి హింసిస్తే సహించి పాదాల చెంతపడి ఉండనీయండి అని ప్రార్థించడానికి నేనంత పతివ్రతను కాదు, అంత ఆత్మాభిమానం లేనిదానను కాను. ఆయన తప్పు ఆయన తెలుసుకునే వరకు నేను ఆయన్ని క్షమించను. ఆయన తప్పు ఆయన తెలుసుకోకపోతే పర్వాలేదు. నా బతుకు నేను బతకగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది. అంతేగాని నా మీద నమ్మకం లేని భర్తతో నన్ను అనుమానించి అవమానించిన భర్తని గౌరవించడం మాత్రం నా వల్ల కాదు. అందుకే ఈ ప్రయాణం. జానకి దృఢంగా అంది. రామం ఏం అనలేదా మీరు వచ్చేస్తుంటే? జానకి అదోలా నవ్వింది. నువ్వెంత పిచ్చివాడివి సుధాకర్. మగమహారాజు ఒకవేళ మనసులో ఉన్నా పైకి అంటారా? అహం విడిచి భార్యను ఉండమని బతిమలాడతారా? అసలు ఈ వ్యవహారం ఇంత దూరం వస్తుంది అనుకోలేదనుకుంటా ఆయన. అందుకే నేను ఇల్లు వదులుతున్నానని తెలుసుకోగానే కలవరపడ్డారు. అది పైకి కనిపించకుండా ఉండాలని తంటాలు పడుతూ, ఇదంతా నేను చదువుకున్న దాన్నని, ఉద్యోగం చేసుకు బ్రతికే ధైర్యం ఉంది గనక ఇలా అహంకారంగా ప్రవర్తిస్తున్నానని, మొగుడంటే లెక్కలేదని ఏవేవో ఉక్రోషంగా అన్నారు. ఇల్లు కదిలితే మరి ఇంట్లో ప్రవేశం ఉండదని బెదిరించారు, కేకలు వేశారు. కానీ నేను నిజంగా వచ్చేస్తుంటే ఇంకా ఆయనకి నమ్మకమే, 4 రోజులు పుట్టింట్లో ఉండి వస్తానని. మొగుణ్ణి కాదని బతికే ధైర్యం నాకు లేదని ఆయనకి చాలా నమ్మకం అనుకుంటా. అందుకే వ్యంగ్యంగా వెళ్ళు వెళ్ళు,
4 రోజుల్లో పుట్టింటి వాళ్ళు తరిమేస్తే అప్పుడు ఎవరి గతో తెలుస్తుంది అన్నారు. సుధాకర్ వ్యథాచిత్తుడై, ఇదంతా నా వల్లే జరిగింది. నేనెంత స్టూపిడ్ని, వాడు అనుమానపడతాడనైనా గ్రహించలేదు. వాడు మూడీగా ఉన్నప్పుడైనా అర్థం చేసుకోకుండా ఫూలిష్గా ప్రవర్తించాను. వదిన గారు, ఇప్పుడే వస్తా, వాడికి నచ్చజెప్పి వాడిని వెంటబెట్టుకు వస్తా అన్నాడు. జానకి కఠినంగా, నువ్వు ఆయన దగ్గరకు వెళితే నా మీద ఒట్టే, నీ సిఫారసులు నాకు అనవసరం అంది. సుధాకర్ దీనంగా చూశాడు. వదిన గారు, ఇద్దరూ కలిసి నన్ను ఎందుకు ఇలా హింసిస్తారు? నా కారణంగా మీ కాపురం ఇలా అయితే నన్ను నేను ఎలా క్షమించుకోను? ఏం చేయకుండా ఎలా ఊరుకోమన్నారు? కన్నీళ్ల పర్యంతమయ్యాడు సుధాకర్. సుధాకర్, ఈ పరిస్థితుల్లో నువ్వు చెప్తే మాత్రం ఆయన తలకెక్కుతుందనుకుంటున్నావా? లాభం లేదు. నా గురించి నీవేం బాధపడకు. నేనేం చచ్చిపోను. మా ఇంటికి వెళ్తున్నాను. రేపు కాకపోతే కొన్నాళ్ళకి ఏదో ఉద్యోగం దొరక్కపోదు. ఈలోగా మా వాళ్ళు తరిమేయరనుకుంటాను నవ్వింది పేలవంగా జానకి. సుధాకర్ ఆమె వంక ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు. తరువాత ఏదో నిశ్చయం చేసుకున్నవాడిలా పెదాలు బిగపట్టి, నా కారణంగా మిమ్మల్ని ఒంటరి అవనివ్వను. ఆ ఫూల్, ఆ స్టూపిడ్ అన్న మాటలు నిజం చేద్దాం. లేవండి, నా రూమ్కి రండి. నేనున్నన్ని రోజులు మీకే లోటు రాదు. రండి ఆవేశంగా అంటూ లేచి నిల్చున్నాడు. జానకి చకితురాలైంది. ఒక్క క్షణం. మతిపోతుంది నీకు. ప్లీజ్ ఇంటికి వెళ్ళు సుధాకర్. జానకి తల తిప్పుకుంది. పదండి, రావాల్సిందే మీరు, చిన్నపిల్లాడిలా మంకుగా అన్నాడు. ఆయన అన్నదంతా నిజమనుకునే అవకాశం ఆయనకి ఇస్తాననుకున్నావా సుధాకర్? లోకం దృష్టిలో మనం దోషులుగా నిలబడటానికి ఎంత మాత్రం ఒప్పుకోను. ఇంకెవరన్నా పర్వాలేదు, నీలో మాత్రం సారీ, అదిగో ట్రైన్ వస్తుంది, గుడ్ బై, మర్చిపో నన్ను. జానకి దిగ్గున లేచి నిలబడింది. వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా రైలెక్కిన జానకిని తీసుకుని కదిలిపోయిన రైలును చూస్తూ వెర్రివాడిలా నిలబడ్డాడు సుధాకర్. కాలచక్రం 5 ఏళ్లు గడిచాయి. ఈలోగా జానకి తల్లిదండ్రులు, సుధాకరు, రామం జానకిలను కలపాలని చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. తనని క్షమాపణ కోరితే కానీ వెళ్ళనని జానకి, ఆమె తప్పైందని ఒప్పుకుంటే తనకేం అభ్యంతరం లేదని రామం, ఇద్దరికిద్దరూ పంతాలు పట్టి బింకంగా రాజీకి అంగీకరించకపోయేసరికి అందరూ నిస్పృహతో వదిలేశారిద్దరిని. కాలం ముందుకు సాగుతూనే ఉంది. జానకికి 4 ఏళ్ల పాప ఇప్పుడు. అనుకోకుండా 5 ఏళ్ల తరువాత జానకి రామం రైల్లో కలిశారు. మొదట రామం జానకిని చూసి మొహం చిట్లించి తల తిప్పుకున్నాడు. తరువాత వద్దనుకుంటూనే జానకికి పక్కనున్న పాపాయిని చూశాడు. రామాన్ని చూసి జానకి చిరునవ్వుతో బాగున్నారా అంటూ ముందు ఆమె పలకరించింది. జవాబు చెప్పకూడదనుకుంటూనే అప్రయత్నంగా అన్నాడు. కుతూహలం చంపుకోలేక నీ కూతురా అన్నాడు పాపను చూసి. జానకి చిరునవ్వుతో అంది. పెళ్లి చేసుకున్నావన్నమాట? అసూయగా చూశాడు. అంది జానకి నవ్వి. ఎప్పుడు? చాలా రోజులైంది అంది జానకి. అన్నాడు రామం. సుధాకర్నేనా? నాకు తెలుసు చేసుకుంటావని. నా అనుమానం వట్టి అపోహేమోనని ఇన్నాళ్ళు కాస్త బాధపడ్డాను. నాకు బాధ తప్పించావు. థ్యాంక్స్. హేళనగాని మొహం తిప్పుకున్నాడు. రైలు ఏదో స్టేషన్లో ఆగగానే మరో కంపార్ట్మెంట్లోకి మారిపోయాడు రామం. ఆ సంఘటనతో ఇద్దరికిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి మిగిలిన కాస్త గౌరవం, అభిమానం ఏమన్నా ఉంటే పూర్తిగా తుడుచుకుపోయింది. వాంట్ టు టాక్ విత్ యూ, కమ్ ఇమ్మీడియట్లీ అన్న టెలిగ్రామ్ జానకి నుంచి 20 ఏళ్ల తర్వాత అందుకున్న రామం ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆనాడు రైల్లో జానకిని చూశాక ఆమె పట్ల ద్వేషం పెరిగి ఆ ఆవేశంలో రామం ముందు వెనుకలు ఆలోచించకుండా వెంటనే మరో పెళ్లి చేసుకున్నాడు. జానకితో పూర్తిగా తెగదెంపులైపోయినట్టు కొత్త జీవితం ప్రారంభించాడు. మరో 2 ఏళ్ల తరువాత అనుకోకుండా సుధాకర్ని కలిశాడు రామం. జానకి వెళ్ళిన తర్వాత, ఆ సంఘటన తర్వాత సుధాకర్ రామంని కనీసం చూడను కూడా చూడలేదు. వెంటనే 2 నెలలు సెలవు తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సుధాకర్ని చూసి రామం కసిగా, ఓహో, ఎన్నాళ్ళకు దర్శన భాగ్యం, జానకి కులాసానా, మీ అమ్మాయి క్షేమమా అన్నాడు. సుధాకర్ తిరస్కారంగా చూసి జానకి, ఆమె కూతురు క్షేమ సమాచారాల పట్ల
నీకు ఆ మాత్రం ఆసక్తి ఉన్నందుకు సంతోషం. కానీ నీ భార్య, నీ కూతురు క్షేమ సమాచారం గురించి అడగవలసింది నన్ను కాదు అన్నాడు కటువుగా. రామం తెల్లబోయాడు. ఏమిటి, ఏమంటున్నావు? నా కూతురా అన్నాడు. ఆ, అక్షరాల నీ కూతురు. జానకి ఇంట్లోంచి వెళ్ళిపోయే నాటికి గర్భవతి అన్న సంగతి ఆమెకి అప్పటికి తెలియదు. తరువాత 8 నెలలకు పుట్టింది నీ కూతురు. అబద్ధం. జానకికి నీకు పుట్టిన కూతుర్ని నాకంటగట్టాలని చూస్తున్నారు. జానకి నువ్వు ఇద్దరూ ఆవేశంగా ఏదో అనబోయాడు. షటప్, వాగకింక. జానకి చెప్పింది ఆ రోజు రైల్లో నువ్వు జానకిని చూసి అడిగిన ప్రశ్నలు. నీలాంటి చదువుకున్న మూర్ఖుణ్ణి చూడలేదు నేను. పెళ్ళంటే అందులో ఒకసారి పెళ్ళైన ఆడదానికి రెండో పెళ్ళి అంత సులువు అనుకున్నావా? అంత త్వరలో చేసుకునే మగధీరుడు ఉన్నాడనా నీ ఉద్దేశం? ఒకవేళ చేసుకున్నా భర్త బతికుండగా అతని నుంచి చట్టబద్ధంగా విడిపోకుండా ఆమె పెళ్ళాడగలదని ఎలా అనుకున్నావు? అంత ఫూలిష్గా, స్టూపిడ్లా ఎలా ఊహించావు? జానకి అప్పుడే కాదు, ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఉద్యోగం చేసుకుంటూ నీ కూతుర్ని పోషిస్తూ బతుకుతుంది. అర్థమైందా? ఆమె గురించిన అపోహలు ఎప్పటికైనా తొలగించుకో, సుధాకర్ తీవ్రంగా అన్నాడు. మరి మరి మీ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదా? అవునందే, వెర్రివాడిలా అన్నాడు రాము. నీకు అర్థమైంది అంతేలే. జానకి నాకు వదిన, ఆమెకి నేను మరిదిని, సోదర సమానుణ్ణి. అంతే మా మధ్య ఉన్న బంధం. నీతో జన్మలో మాట్లాడకూడదనుకున్నాను. కానీ మా గురించిన నీ అపోహ మాత్రమే అని నీ అంతటి నువ్వు ఇప్పటికీ గ్రహించలేదు, ప్రయత్నించలేదు కనుక చెప్పాల్సి వచ్చింది. నౌ గుడ్ బై. ఐ డోంట్ వాంట్ టు మీట్ యూ అగైన్. సుధాకర్ మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. జానకి గురించిన నిజాలు విన్నాక రామానికి మతిపోయినట్టయింది. పశ్చాత్తాపం మొదలైంది. కానీ చాలా ఆలస్యమైంది. అసలే తనని క్షమించని జానకి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న తనని ఎంత మాత్రం క్షమించదు. జానకి బతుకు తనది పూర్తిగా వేరైంది. ఇంక తమ మార్గాలు ఎంత మాత్రం కలవు. జానకి గుర్తొచ్చినప్పుడల్లా ఇన్నాళ్ళు రామం ఏదోలా బాధపడుతూనే ఉన్నాడు. 20 ఏళ్ల తరువాత జానకి తనతో మాట్లాడాలనుకోవటం వింతగా తోచింది. ఇన్నాళ్ల తర్వాత తన అవసరం ఏమొచ్చింది? 20 ఏళ్ల తరువాత రామం జానకి శవాన్ని మాత్రం చూడగలిగాడు. మాట్లాడాలని పిలిచిన జానకితో మాట్లాడలేకపోయాడు. ఆమె ఉత్తరం మాత్రం చదువుకోగలిగాడు. ఉత్తరం క్లుప్తంగా ఉంది. నవమాసాలు మోసి కని అష్టకష్టాలు పడి బిడ్డను పెంచిన తల్లికి ఇయ్యని స్థానం, హక్కులు తండ్రికిచ్చింది మన సంఘం. మన సంఘమే కాదు, ప్రపంచంలో ఎక్కడా అంతే. లోకంలో తల్లి లేని బిడ్డల పట్ల సంఘానికి సానుభూతి, ఆదరణ ఉంటుంది. తల్లి ఎవరో తెలియని బిడ్డలకి ఈ సంఘంలో స్థానం ఉంటుంది. కానీ తండ్రి ఎవరో తెలియని బిడ్డలని సంఘం క్షమించదు, ఆదరించదు అన్న సత్యం ఇన్నాళ్ళకి తెలుసుకున్నాక నా కూతురు కోసం, ఆమె సుఖ సంతోషాల కోసం, ఆమె దృష్టిలో ఇంకా నేరస్తురాలిని అవలేక నా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కన్న బిడ్డ కోసం బలిపెట్టుకుని ఇది మీకు రాస్తున్నాను. ఆమె మీ కూతురన్న సత్యం సుధాకర్ ద్వారా మీరు తెలుసుకున్నారన్న నిజం నాకు తెలుసు. నేను ఇంట్లోంచి వెళ్లే రోజు మీ బిడ్డకి తల్లిని కాబోతున్నానన్న సత్యం తెలిసి ఉంటే ఈ కథ ఇలా ఉండేది కాదేమో. నేను ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం ఉండేది కాదేమో. బిడ్డ పుట్టాక అందరూ ఎంత చెప్పినా వేడి రక్తం పొంగులో, ఆవేశంలో నా బిడ్డని తండ్రి లేకుండానే పెంచుకోగలను అన్నాను. అన్నమాట ప్రకారం ఈనాటి వరకు తండ్రి పేరు తెలియకుండా, తండ్రి అవసరం తోడు లేకుండానే పెంచుకున్నాను. కానీ దేవుడు మొగాడే గనక ఆడదానికి ఇంత ఆత్మవిశ్వాసం ఉండకూడదనుకున్నాడు కాబోలు. ఆఖరికి నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కల్పించాడు. మనం ఎంతో మారుతున్నాం, పురోగమిస్తున్నాం అనుకున్నా అదంతా వేషభాషలలో తప్ప ఆచారాలలో, కట్టుబాట్లలో మార్పు లేదన్నది సత్యం. తల్లి చేసిన తప్పు కాకపోయినా సంఘం కూతురు మీద రుద్దుతుందని తెలుసుకున్నాను. పరుగుల ఇంట పుట్టిన, విద్యా సంస్కారం ఉన్న, గౌరవంగా బతుకుతున్నా కేవలం తండ్రి దగ్గర లేని కారణంగా నా బిడ్డ 25 ఏళ్ళొచ్చినా అవివాహితగానే మిగిలింది. అందుకు కారణం నేనన్న సంగతి గ్రహించి నా సర్వస్వం ధారబోసి పెంచిన నా కూతురే ఈనాడు నన్ను ద్వేషిస్తుంది.
అప్పటికి కానీ నేను ఓడిపోయానన్న సత్యం గుర్తించలేకపోయాను. ఎన్ని యుగాలు గడిచినా ఆడదాని కథ మారలేదు, మారదు. అలనాటి సీత మొదలు ఈనాటి జానకి వరకు ఈ అవమానం, అవహేళనలు ఎదుర్కొంటూనే ఉంది. ఎదురు దెబ్బలు తింటూనే ఉంది. ఆఖరికి ప్రకృతి చేతిలో ఓడిపోతూనే ఉంది. ఎన్నిసార్లు రామాయణం విన్నా, చదివినా సీతాదేవి అన్ని కష్టాలు భరించి ఆఖరికి భర్తని కలుసుకుని భర్త బిడ్డలతో సుఖంగా బతికే తరుణం ఆసన్నమైనప్పుడు కోరి తన జీవితాన్ని ఎందుకు పరిసమాప్తి చేసుకుందో అర్థం కాలేదు. ఎందరిని అడిగినా ఆ సందేహ నివృత్తి కాలేదు. 2 సార్లు అవమానించి నిర్దాక్షిణ్యంగా అడవులకు పంపిన భర్త మరోసారి ఇంకెవరి కోసమో మళ్ళీ ఆ పని చెయ్యడా అన్న అనుమానం వల్ల సుఖపడవలసిన సమయం అంతా కన్నీరే నింపుకుని తల్లిగా తన కర్తవ్యం పూర్తి చేసి బిడ్డల్ని తండ్రికి అప్పగించాను, ఇంకేముంది అన్న విరక్త, లేక జీవితంలో అన్ని కష్టాలు సహించి ఆఖరి క్షణంలో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పోగొట్టుకోవాల్సిన అవసరం కనపడక తన వ్యక్తిత్వం నిలుపుకోవాలని అలా చేసిందా? ఎన్నటికీ జవాబు దొరకని ప్రశ్నే అయింది ఇన్నాళ్ళు. కానీ ఈనాడు సీతాదేవి అలా ఎందుకు చేసిందో అర్థమైంది. సీతాదేవి పతివ్రత గనక కావాలనుకున్న క్షణంలో భూదేవి ఒడిలో ఆశ్రయం సంపాదించుకుంది. కానీ ఈ జానకి అంతటి పతివ్రత కాదు కనుక స్లీపింగ్ టాబ్లెట్స్ ఆశ్రయించుకుంది. నా టెలిగ్రామ్ అందగానే వచ్చి మీ కుమార్తె బాధ్యత స్వీకరిస్తారన్న నమ్మకంతో నిశ్చింతగా దాటిపోతున్నాను. లోకం తల్లి లేని బిడ్డని తప్పక ఆదరిస్తుంది గనక ఆమె వివాహం మీకో సమస్య కాదు. నా ఈ పని అహంకారానికి చిహ్నం అనుకోండి, ఆత్మాభిమానానికి నిదర్శనం అనుకోండి. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి. ఉంటా. జానకి. కథ పేరు కలియుగ సీత. రచించిన వారు డి. కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.